సబ్స్క్రైబ్ పీపుల్ మీడియా పాయింట్. ఈ ఛానల్లో మంచి మంచి అప్డేట్స్ ఉంటాయి, మీకు అన్ని ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి ఈ ఛానల్లో. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ పీపుల్ మీడియా పాయింట్. మీ పేరు? పద్మ గారు. అప్పటి నుంచి నన్ను చూస్తూ ఉన్నారు. పద్మ గారు టెన్షన్ పడతా ఉన్నారు. సో చెప్పండి పద్మ గారు. మిసెస్ క్వీన్ తెలంగాణ సీజన్ 4 2024. సో ఇది కండక్ట్ చేస్తున్నారు. దీని మీద మీ యొక్క ఉద్దేశం ఏంటి చెప్పండి. మిసెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ సీజన్ 1 2024 ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఓన్లీ లేడీస్ కోసం, అంటే పెళ్ళైన ఆడవాళ్ళకి, హౌస్ వైఫ్స్కి, ఇంట్లో పనులు చేసి అందగత్తెలు ఉంటారు, డాన్స్ వచ్చిన ఆడవాళ్ళు ఉంటారు, డ్రైవింగ్ వచ్చి టాలెంట్ మిస్ అయిన ఆడవాళ్ళు ఉంటారు. సో ఈ ఆడవాళ్ళు ఇంట్లో హౌస్ వైఫ్గా స్టక్ అయిపోయి వాళ్ళ ఎంటర్టైన్ చేసే ఒక హీరోయిన్ అవ్వాలనుకుంది, తను అనుకోకుండా మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు, తను హీరోయిన్ అవ్వాలి ఇలా. సో అలాంటి డ్రీమ్స్ ఉన్న లేడీస్ కోసం ఈ ప్రోగ్రామ్. సో ఇది ఈ కాంపిటీషన్లో కొన్ని వాళ్ళ రౌండ్స్ ఉంటాయి. చార్ది స్టూడియోలో ఉంది. తర్వాత ఫైనల్స్ వచ్చేసి గచ్చిబౌలిలో ఉంటుంది. ఇందులో వచ్చిన ఆడవాళ్ళని అందరినీ సెలెక్ట్ చేసి ది బెస్ట్ టాపర్లో పంపి అందులో ఒకరిని టైటిల్ విన్నర్గా ఈ 2024లో చేస్తాం వాళ్ళని. మిస్సెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ సీజన్ 1. ఇంకా థ్యాంక్ యూ మ్యామ్. అంటే మీరు అన్నట్టుగా మీరు చెప్పింది నిజమే, బట్ వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఎలా ఉండాలి, ఎంత స్ట్రగుల్స్ అనే ప్రతి ఆడపిల్లకి ఉంటాయి, బట్ మీరు ఎలా ఎదిగారు, మీ నుంచి మేము తీసుకోవాల్సిన ఇంప్రెషన్స్ ఎలా ఉంటాయి అనేది మాకు ఒకసారి చెప్పండి, అంటే చిట్కా చెప్పండి. నో ప్రాబ్లం. నాకు చైల్డ్హుడ్ అంటే చిన్నప్పటి నుంచి స్కూల్స్ వెళ్ళే టైం నుంచి కూడా మంచి ప్రొడ్యూసర్ అవ్వాలి, మంచి యాక్ట్రెస్ అవ్వాలని డ్రీమ్. సో అలాగే హౌస్ వైఫ్స్ కూడా చాలా, ఇప్పుడు హస్బెండ్ ఆఫీస్ పంపించి పిల్లల్ని స్కూల్ పంపించి వాళ్ళు ఖాళీగా ఉంటారు. ఆ ఖాళీగా పాపం వాళ్ళు బాత్రూంలో డాన్స్ చేస్తారు, హాల్లో డాన్స్ చేస్తారు, డైలాగులు ఒక్కరుగా చెప్పుకుంటారు, రకరకాలు. సో అట్లాంటి ఆడవాళ్ళ కోసం, టాలెంట్ లేడీస్ కోసం ఈ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. GM Media Entertainment presents Mrs. Queen of Telangana Season 1 2024 కి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అండ్ మన ముఖ్య అతిథులైనటువంటి బ్యూటీ క్వీన్స్, అందాల రాక్షసి, అందాల రాశి గారు అండ్ దివి నుంచి భువికి దిగి వచ్చినటువంటి ఇంద్రజ గారు, మీకు హార్టీ వెల్కమ్. ఒకసారి అందరు గట్టిగా చెప్పట్లు. రైట్. సో అండ్ అలాగే మహతి గారు అండ్ సోనియా చరిస గారు, మీకు కూడా హార్టీ వెల్కమ్ తెలుపుతున్నాము. రైట్. సో షో స్టార్ట్ చేసే ముందు సో క్వీన్ ఆఫ్ తెలంగాణ సీజన్ 1 త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి, సో ఈ ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి మీడియా మిత్రులు, సో మీ వల్లనే మేమందరం ప్రమోట్ అవుతున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. రైట్. సో ఈ ఈవెంట్కి క్రౌన్ విత్ కాన్ఫిడెన్స్ అనే ట్యాగ్ లైన్ ని కూడా అందించారు. పర్ఫెక్ట్ సూటబుల్. అండ్ సో ఈ సీజన్ 1 ని స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన స్త్రీలు చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు, బట్ గడప దాటి బయటికి రాలేకపోతున్నారు. ఎంత టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఇంట్లోనే ఉండిపోతున్నారు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో. సో మన ముందుకి తీసుకొచ్చారు మిసెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ 2024. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ని తెలియచేస్తూ, ఆడవాళ్ళు మ్యారీడ్ ఉమెన్కి ఎస్పెషల్లీ చాలా మంది ఇంట్లోనే ఉండిపోతున్నారు కాబట్టి వాళ్ళకు ఒక బ్యూటిఫుల్ కాంపిటీషన్ ఇది. సో త్వరలోనే 14th of December ఆడిషన్ స్టార్ట్ అవబోతుంది. మరి అందరూ పార్టిసిపేట్ చేయడానికి రెడీ అయిపోండి. అసలు అంటే ఆడవాళ్ళకి ఒక స్పెషల్ కాంపిటీషన్ అంటే అది బిగ్గెస్ట్ సెలబ్రేషన్ మనకి, అవునా కాదా? సో మన ముందు బ్యూటీ క్వీన్స్ ఉన్నారు, వాళ్ళని అడుగుదాము. రాశి గారు, ఇంద్రజ గారు, మీరు చెప్పండి. ఆబ్వియస్లీ కదా. ఎస్. సో ఆడవాళ్ళు దేంట్లోనూ తక్కువ కారు, ఏ రంగంలో అయినా ఇప్పుడు మనదే పై చెయ్యి అని నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి CEO కిరణ్ గారికి గట్టిగా చప్పట్లు. జీ మీడియా ఎంటర్టైన్మెంట్స్ CEO కిరణ్ గారికి చప్పట్లు. సార్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సో మీ మాటల్లో చెప్పండి, ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు జీ మీడియా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసి? 7 years అవుతుంది. సో జీ మీడియా ఎంటర్టైన్మెంట్స్ గురించి కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మై నేమ్ ఇస్ కిరణ్. లాస్ట్ 14 years నుంచి నేను ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తాను. సో 7 years బ్యాక్ జీ మీడియాని స్టార్ట్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఇప్పటివరకు 100+ ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది.
కాకపోతే మనకు ఒక సాటిస్ఫాక్షన్ లేదు. రెగ్యులర్ ఈవెంట్స్ లాగా జరుగుతుంది, ఏదో ఒక మంచి కంటెంట్తో వెళ్ళాలి అని చెప్పేసి ఈ కాంటెంట్ని తీసుకోవడం జరిగింది. సో ఒక స్త్రీ ఇంట్లో స్ట్రాంగ్గా ఉంటే ఆ ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది, సొసైటీ స్ట్రాంగ్గా ఉంటుంది. సో అది నమ్ముతాను నేను. సో మిసెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈవెన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న ఫ్లైయర్ రిలీజ్ చేస్తే కూడా మంచి రెస్పాన్స్ ఉంది. సో అది చూసాక మాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చి, సో ఫస్ట్ రాశి గారిని కాంటాక్ట్ చేస్తే మ్యామ్ నుంచి మంచి రెస్పాన్స్ ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు. అండ్ వెరీ రీసెంట్లీ నేను ఇంద్రజ గారితో మాట్లాడాను. మేడం చెప్తుంటే ఆమె మాటలో నా సక్సెస్ కనిపించింది. సో నేను ఇంత హార్డ్ వర్క్ చేసాము, నా టీం ఉన్నారు, నా చాలా ఒక 1.5 month నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము. సో ఇది ఎలాగైనా మార్కెట్లో పబ్లిక్ రీచ్ అవ్వాలి, ఒక మంచి ప్లాట్ఫాము. చాలామంది ఏంటంటే ఇంట్లో ఉండి వాళ్ళ టాలెంట్ చూపించుకోలేక చాలా డిస్పరేట్లో ఉన్నారు. సో అలాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినాం అని జనాలకు తెలియాలి, పబ్లిక్ తెలియాలి అని చెప్పేసి ఒక రైట్ పర్సన్ రైట్ ప్లాట్ఫామ్ కోసం వెయిట్ చేస్తూ ఇన్ని రోజులు జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ టైం ఇచ్చి మీరు ఇంత, సో ఎట్లా చెప్పాలో కూడా తెలియట్లేదు. సో ఐ కాంట్, నేను తర్వాత ఫినాలీలో మాట్లాడతాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఈటీవీలో ఆవిడ చేసే ప్రోగ్రామ్స్ కానీ, ఆవిడ నవ్వించే నవ్వుల పంటలు కానీ అంతే ఫేమస్. మరి ఇంకెందుకు ఆలస్యం, మహతి గారు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. సో అప్పటి నుంచి మహతి గారు స్పీచ్ చాలా చక్కగా ఇచ్చారు, అందరికీ ఇంటర్వ్యూస్ ఇచ్చారు, మేము చూసాము. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మీ మాటల్లో చెప్పండి. సో మహతి గారికి కిరణ్ గారి చేతుల మీదుగా చిన్న బొకే సన్మానం. ఒకసారి అందరు గట్టిగా చెప్పట్లు. హలో అండి, అందరికీ నమస్కారం. 2004లో నా కెరియర్ స్టార్ట్ అయింది, నా 8th క్లాస్లో. సో నేను ఈటీవీలో అత్త బంగారం కోడల సింగారం అనే ఒక మంచి షో చేశాను. ఆహనా పెళ్ళంటే ఒక సీరియల్ చేశాను. వోల్గా వీడియోస్తో టైప్ అయ్యి చాలా వెబ్ సిరీస్లో వర్క్ చేశాను. ఆల్ టైమ్ లేడీస్ ఎప్పుడు బిజీగా ఉండాలని కోరుకుంటాను నేను. కష్టపడాలి అంతే. ఇంట్లో ఉన్న ఈ ప్రోగ్రామ్ గురించి ఎస్పెషల్లీ చెప్పాలంటే, నేనైతే చాలా సీరియల్ చేశా, ఇంకా రికార్డ్స్ బద్దలు కొడతా. అక్కడ మా ఫేవరెట్ ఇంద్రజ మేడం ఉన్నారు అండ్ మై ఫేవరెట్ రాశి గారు. నాకు వీళ్ళిద్దరంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఈటీవీ షోలో శ్రీదేవి డ్రామాలో నాకు మంచి పేరు వచ్చింది. అందరూ యాక్చువల్లీ నా షో అనుకుంటున్నారు, అలా ఉంటుంది. మా మేడం నాకు పంచెస్ కూడా చాలా బాగా వేస్తుంది అండ్ ఆది గారు కూడా. సో ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే, మిసెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ సీజన్ 1 2024. సో జీకే గారు నా ఫ్యామిలీ ఫ్రెండ్. తను ఒక 6 months నుంచి మహతి గారు ఈ షో మంచి ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము, మీరు తప్పకుండా రావాలని కాల్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్, మంచి టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, మొగుడికి ఆఫీస్ పంపించి ఇంట్లో పిల్లల్ని చూసుకొని ఖాళీగా ఉండి స్టెప్లు వేసే వాళ్ళు ఉన్నారు, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు. అయ్యో నా జీవితం అయిపోయిందా, ఇంతేనా, నా పెళ్ళి అయిపోయింది, ఇంకేం లేదా అన్న టాలెంటెడ్ లేడీస్ కోసం ఈ ప్రోగ్రామ్. సో మంచి మంచి టాలెంట్ ఉన్న ఆడవాళ్ళందరూ మిస్సెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ సీజన్ 1 2024. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి 14th శారది స్టూడియోలో ఉంటుంది. షూట్ అండ్ ఫినాలే వచ్చేసి గచ్చిబౌలిలో ఉంటుంది. సో టాలెంట్ ఉన్న లేడీస్ అందరూ నన్ను కూడా అప్రోచ్ అవ్వండి అండ్ మేము వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ పెడతాము. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ప్రోగ్రామ్కి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మై ఫేవరెట్ ఇంద్రజ గారు అండ్ రాశి గారు, సోనీ గారు, హాయ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చెయ్యాలి. నేను 90s హీరోయిన్స్తో కూడా ఒక షో ప్లాన్ చేస్తున్నాను, అందులో మా ఇద్దరు మేడమ్స్ కూడా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.